ఈరోజు సింపుల్గా కొంచెం చిన్న వాక్యం చెప్తాను నేను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. మైక్ పెట్టుకొని చదవాలా? మైక్ ముందే టెస్ట్ చేసుకోవాలా? ఎందుకంటే చాలామంది మైక్ బైబిల్ తీసుకోరు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి. బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. చాలు. ఇశ్రాయేలీల కొరకు ఇశ్రాయేలీల ప్రయాణంలో రాసిన మాటలు ఇవి. ఈనాటి సంఘానికి అన్వయింపు చేస్తూ ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆహ్వానం తెలియచేస్తూ, ఈ ఆహ్వానంలో జయం పొందవలసిన వ్యక్తి, జయం పొందవలసిన సంఘం, జయం పొందవలసిన ఒక కుటుంబం ఎలాగ జయం పొందుతుంది అని దీనికి ఒక ఆహ్వానం పలుకు చేస్తున్నాడు. దీంట్లో తెలియచేస్తూ నా దగ్గర ఉంది ఒకటి, అక్కడ కింద రాస్తున్నాడు, ఆయన ఇచ్చు జీతము నాకు బహుమానం నా దగ్గర ఉంది, నా దగ్గర జీతం కూడా ఉంది. ఈ బహుమానం జీతం ఇది మీదే, మీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్ చెప్పరా? ఏంటంటే ఇంకా ఎదగలేదు మీరు? వాక్యం వింటుండగా మగోళ్ళ కంటే పోనీ ఎలాగా వాళ్ళకి స్పర్శ ఉండదు. వాళ్ళకి వాక్యం వింటుంటారు, అలాగా నిద్రపోతుంటారు. వాక్యం ఎవరికో చెప్తున్నారు కదా మాకేదని. చూడండి, మీలాంటి వాయిస్ వాళ్ళకు ఉండదే. ఇంట్లోనే మీదే ఫస్ట్, గుడిలోనే మీదే ఫస్ట్. అక్కడ మీరు గట్టిగరుస్తారు, ఇక్కడ మీరే గట్టిగరుస్తారు. వాళ్ళ వాయిస్ తప్పో లేకపోతే మాట్లాడరో మరి తెలియదు. ఒకసారి ఆమెను చెప్తారా మీరు? ఒకసారి ఇక్కడ గట్టిగా అరుస్తున్నారు. వెరీ గుడ్. కనుక ఇక్కడ ఒక ఆహ్వాన పత్రిక ఉంది. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు. నాకు ఎదురుగా ఉంది, నేను చెప్తాను. సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. మీద వచనం చదువు పెట్టు బాబు, 10వ వచనం పెట్టు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గములు చక్కపరచుడి. ఈ వచనాలు చూస్తే ఈ ప్రవక్త గమ్మత్తుగా ఈ వచనాలన్నింటినీ రాశాడు. ఏ మార్గాలు చక్కపరచమంటున్నాడు? మనం ఎవరు అండి? అయ్యా మీకే అడుగుతున్నాను, ఎవరు మనం? మీరు రాణులు, మీరు రాజులు ఎలాగ అవుతారు? మీరు ఎవరు అంటే మీరే చెప్తున్నారు, రాజులు అని చెప్తున్నారు. మా వాళ్ళు వచ్చేమో సైలెన్స్ కూరుకుని పోతున్నారు. మీరు వచ్చేమో రాజులు అంటున్నారు. అది నిజమే, మీరే రాజులు. మా వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడే వాళ్ళు ఏమిటండి, మీకు ఏమైనా కొంచెం ఆలోచన ఉందా? మీరు ఎవరండి అని అంటే వాళ్ళు రాజులు అంటున్నారు, మీరు ఇక్కడే అక్కడ అంటున్నాడు, గుమ్మములారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గమును చక్కపరచుడి. ఇది ఒక ప్రయాణం, ఒక నూతనమైన ప్రయాణాన్ని గురించి చెప్తున్నాడు, నూతనమైన మార్గాన్ని గురించి చెప్తున్నాడు. ఇంతవరకు ప్రయాణం చేసిన మార్గాన్ని పక్కకు పెట్టి ఈ రోజు నుంచి, ఎప్పటి నుంచి తను చేరుకోవలసిన గమ్యం, తను కోరుకునే గమ్యం, తను వెళ్ళవలసిన ప్రయాణం, తను చేరుకోవలసిన ప్రయాణం ఏంటి అనంటే, ఇప్పుడు
ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎక్కడికి వెళ్ళబోతున్నాడు ఈయన? రాజు కోటకి వెళ్ళాలనుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? రాజు కోటకి వెళ్ళాలనుకుంటున్నాడు. కనుక రాజు కోటకి వెళ్ళవలసినాడు కాశీబుగ్గులో నుంచో లేకపోతే చిన్నబడవలో నుంచి వెళ్ళడు. ఏ మార్గంలో నుంచి వెళ్తాడు? రాజమార్గంలో నుంచే వెళ్తాడు. రాజమార్గం ఎలాగుంటుందంటే రాను వారు ఉంటారు రాజమార్గంలో. రాజమార్గంలో ప్రవేశించడానికి కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అందరూ దాంట్లో నుంచి వెళ్ళరు. ఆఫ్టర్ ఆల్ ఒక సీఎంఓ పిఎంఓ వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో ఆ రోడ్లో ఇంకొకరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దానికి సెక్యూరిటీ వేరేగా ఉంటుంది. దాని ప్రయాణంలో ఉండే పరిస్థితులు వేరుగుంటాయి. ఎందుకు వేరుగుంటాయి అనంటే రాజుగారు వస్తున్నారు గనక, రాజుగారిని కలుసుకోవాలి గనక అందరూ వెళ్ళిపోవడానికి వీలు లేదు. రాజుగారిని కలుసుకోవాలంటే దానికి స్పెషల్ పాస్ ఉండాలా? రాజుగారిని కలుసుకోవాలంటే దానికి ముందే పర్మిషన్ ఉండాలా? రాజుగారిని కలుసుకోవాలంటే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. రాజుగారిని కలుసుకోవాలంటే ఆయన ఓకే అంటే కానీ, ఆయన టైం చెప్తే కానీ ఆ టైంలో చేరుకోలేం. అది అందరిలాగా అందరింటికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోలేం. రాజమార్గములోకి గుమ్మములారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచండి. ఎవరు ఈ జనం? ఈరోజు నిన్నటి వరకు మనం చేసే ప్రయాణంలో చాలా అవకతవకలు ఉండి ఉండొచ్చు, చాలా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఏడ్చి అనుభవాలు ఉండొచ్చు, కొన్నిసార్లు నవ్వే అనుభవాలు ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు అవమానాలు, కొన్నిసార్లు చేసిన తప్పులకి చాలాసార్లు భరించలేని బాధలు. ఇందాక నా కూతురు చెప్పిన సాక్ష్యం నేను కూడా చూడడానికి వెళ్ళాను. నిజంగా అది చూసిన తర్వాత కారంతా చాలా దుఃఖపడ్డాను. నేను చూడడానికి కూడా ఎలాగంటే ఎక్కడో ఉన్నాడు ఆ కుర్రగాడు, ఆ బాబు నన్ను తీసుకువెళ్ళి విత్ పర్మిషన్తో చిన్న ఒక అద్దంలో నుంచి చూపించారు. ఏం చూస్తాను నేను? ఏం చూడగలను? ఒక కన్నతను చిల్డ్రన్ స్పెషలిస్టు, పీజీ చేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయ్యి తన కడుపులో పుట్టిన బిడ్డను తను చూడకుండా అయిపోయింది. తన కడుపులో పెట్టిన బిడ్డను తన ప్రక్కన పెట్టుకోలేకపోతుంది. తన కడుపులో పుట్టిన బిడ్డకు తన పాలు ఇవ్వలేకపోతుంది. తన కడుపులో పెట్టిన బిడ్డను తన గుండెకు హత్తుకోలేకపోతుంది. అంతకంటే బాధ ఏంటి? తన చేతిలో విద్య ఉంది. తను కోరుకుంటే తన హాస్పిటల్లోనే, తన గవర్నమెంట్ డాక్టర్ ప్లస్ మరొక హాస్పిటల్లో పనిచేస్తుంది. తను కోరుకుంటే ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వగలదు. అన్నీ వచ్చు, అన్ని టెస్టులు చేయించుకుంది, అన్ని టెస్టులు అయ్యాయి. కానీ పుట్టిన బిడ్డ కేజీ కూడా పుట్టలేదు. ఏడుపు ఏడుపు ఏడుపు. ఏ తల్లి భరించగలదు? ఏ తండ్రి భరించగలడు? వేదన, బాధ. తనకు అదొక రకం బాధ, కొంతమందికి మరొక రకం బాధ, కొంతమందికి మరొక రకం బాధ. పెళ్ళి అవ్వలేదని కొంతమందికి బాధపడి ఉంటారు. ఉద్యోగం రాలేదని కొంతమందికి బాధ. అయ్యా 2 మార్కుల్లో ఉద్యోగం పోయిందండి, 1 మార్కులో సీట్ రాలేదండి. ఎంతమంది కృంగిపోతుంటారో, ఎంతమంది నలిగిపోతుంటారో. అవి జరిగిపోయిన విషయాలు. పాతవి గతించెను, సమస్తము క్రొత్త వాయన అయ్యాయా. కానీ ఇప్పుడు క్రొత్త వాయను అవ్వడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రయాణం ప్రారంభించాం. గతించిపోయిందేదో గతించిపోయింది. ఫెయిల్యూర్స్ అన్ని పాతి పెట్టేశాం. నలిగిపోయినవన్నీ విడిచిపెట్టేశాం. ఏడుపులన్నీ మర్చిపోయాం. కన్నీరంతా విడిచిపెట్టాం. దుఃఖమంతా మిగిల్చేశాం. అవమానాలన్నీ, చెయ్యిన నేరానికి, కృంగిపోయిన పరిస్థితులకి అన్నిటికీ స్వస్తి చెప్పేశాం. ఇప్పుడు నూతనమైన ప్రారంభం ప్రారంభించబోతున్నాం. ఈ నూతనమైన ప్రారంభం ఏంటి తెలుసా? రాజుగారిని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు రాజుగారిని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాం తెలుసా? ఈ లోకంలో అన్ని ప్రయత్నాలు చేశాం.
ఈ లోకంలో మన శక్తియుక్తులు ఉపయోగించాం, మన జ్ఞానాన్ని ఉపయోగించాం, మన బలాన్ని ఉపయోగించాం, మన డబ్బును ఉపయోగించాం, కానీ ఫెయిల్ అయిపోయిన ఒక వ్యక్తి, సక్సెస్ లేని ఒక వ్యక్తి ఇప్పుడు ఈ 2025లో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, సంవత్సరం ఆశీర్వాదం ఇవ్వదు. 2024లో 24 గంటలే, 2025లో కూడా 24 గంటలే. 2024లో ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, 2025లో కూడా ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. సూర్యుడు తిరుగుతుంటే దినం మారిపోతుంటుంది, సంవత్సరం ఏమి ఇవ్వదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ సంవత్సరంలో హ్యాపీ లేదు. సంవత్సరాన్ని వెంబడిస్తున్న మనిషిలో మాత్రం తను చేసే క్రియలు బట్టి మాత్రం హ్యాపీ ఉంటుంది. చాలామంది అంటారు, ఈ సంవత్సరం మాకు బాధకరమైన సంవత్సరం అండి. నాకు బాధకరమైన సంవత్సరం, నాకు వేదనకరమైన సంవత్సరం, మా హౌస్ ఆఫ్ యూనిటీకి వేదకరమైన సంవత్సరం, ఒక ప్రక్క ఆశీర్వాదకరమైన సంవత్సరం. బాధలు వేదనలన్నీ కలిసే ఉంటాయి. జీవితంలో ఈ బాధ వేదన కలిస్తేనే దీవెనకరమైన సంవత్సరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు కలవకుండా ఆశీర్వాదం రాదు. ఈ రెండు కలవకుండా ఆశీర్వాదం రాదు. ఈ రెండు కలిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఆకలేసిన తర్వాత అన్నం తింటేనే అది చారన్నమైనా సరే రుచిగా ఉంటుంది. ఆకలి లేకుండా బిర్యానీ తిన్నా సరే రుచిగా ఉండదు. క్షణికాలం వచ్చే శ్రమను చూసి పిరికి పందులాని పరిపోవద్దు. కనుక ఇక్కడ వెళుతున్నాడు, ఈయన ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తికి ఒక సూచన ఇస్తున్నాడు. నువ్వు వెళుతున్నావు రాజమార్గంలో, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి. ఏంటి చక్కపరచాలి? రాజమార్గంలో అనుకున్నట్టుగా బాగులేదు. రాజమార్గం ఉండవలసిన రీతిలో లేదు. రాజమార్గంలో ఊహించినట్టుగా ఆశించినట్టుగా లేదు. ఎందుకు తెలుసా? రాజమార్గంలో ఏమున్నాయండి? రాళ్ళు ఉన్నాయి. అది పెద్ద గొడవ. రాజమార్గం పూలపాన్పు కాదు. రాజమార్గంలో ఆ చివరికి రాజు ఉన్నాడు. రాజు దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. రాజు దగ్గర నీ కోరికలు తీర్చే అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. రాజమార్గంలో నువ్వు దుఃఖంతో వెళ్తే ఆ కన్నీటిని తుడిచి సంతోషాన్ని ఇవ్వగలడు. రాజమార్గంలో ఆకలితో వెళ్తే ఆకలి తీసి సంతృప్తిని ఇవ్వగలడు. రాజమార్గంలో అవసరాలన్నీ తీర్చగల సమృద్ధి ఆయన దగ్గర ఉంది. కానీ వెళ్ళాలంటే ఆ మార్గం కొంచెం కటువుగా ఉంది. ఎందుకు తెలుసా? ఆ మార్గం అంతట్లో ఏమున్నాయండి? రాళ్ళు ఉన్నాయి. వెళ్ళాలని ఆశ నీకుంది. ఎందుకంటే రాజును కలుసుకుంటేనే నువ్వు పొందుకోగలవనే ఆశ, ఆ కోరిక నీలో ఉద్భవించింది. ఎందుకంటే నువ్వు రక్షించబడిన వాడు, నువ్వు ఆయన బిడ్డవు. ప్రియులారా, చాలాసార్లు మన బిడ్డలు వాళ్ళు కోరికలు తీర్చడానికి మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చి అడుగుతారు. ఆ కోరిక తీరకపోయినప్పటికీ ఎవరి దగ్గర తీరుతుందో అడుగుతారు. తాతలు తీర్చుతారా, నానమ్మలు తీర్చుతారా, డాడీ తీర్చుతాడా, మమ్మీ తీర్చుతారో అడిగి ఎక్కడ తీరుతుందో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న దానికి ప్రయత్నాలు చేసి అక్కడ వరకు ప్రయాణం చేసి వెళ్ళి ఆ ప్రక్కన కూర్చొని మెల్లగా అడుగుతారు. ఎందుకు తెలుసా? కోరిక తీరాలంటే తీర్చేవాడు ఎవరో ఖచ్చితంగా మనకి తెలియాలి. నీ గుండె నింపుగా చాలా కోరికలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. నీ గుండె నింపుగా చాలా వేదనతో కూడిన, ఆ గుబులతో కూడిన, వేదనతో కూడిన, బాధలతో కూడిన అనేకమైనవి గూడు కట్టుకొని ఉన్నాయి. ఇవన్నీ ఆ గూటులో నుంచి బయటకు వచ్చి అద్భుతమైన ఆనందంకి నిలయం కావాలంటే ఖచ్చితంగా నువ్వు రాజుని చేరుకోవాలా.
ఈ రాజుని చేరుకోవాలంటే రాజు దగ్గరికి నువ్వు ప్రయాణం అవ్వాలా. ఈ రాజు దగ్గరికి ప్రయాణం అవ్వాలంటే మార్గంలోకి అయితే వచ్చావు. వ్యక్తి అయితే తెలిసాడు, ఆ వ్యక్తికి మార్గం ఏంటో తెలిసింది, కానీ వెళ్ళడానికి మాత్రం ఏముంది? రాళ్ళు ఉన్నాయి. ప్రయాణం చేయడానికి స్టార్ట్ అయ్యాయి, కానీ ఏం దొరికింది? కార్ స్టార్ట్ చేసినప్పటికీ, సైకిల్ స్టార్ట్ చేసినప్పటికీ, మోటార్ సైకిల్ స్టార్ట్ చేసినప్పటికీ పడిపోవడం ప్రారంభించావు. ఎప్పట్లాగే వెళ్ళిపోవాలనుకుంటున్నావు, కానీ వెళ్ళనివ్వడం లేదు, ముందుకు సాగనివ్వడం లేదు. ప్రయాణానికి ఆటంకాలు వస్తున్నాయి, ఎక్కడికక్కడే బ్రేకులు పడిపోతున్నాయి. వెళుతున్నావు, కూలిపోతున్నావు. నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే నీ గమ్యం రాజును చేరుకోవాలా. ఈ 25లో ఎలాగైనా అనుకున్నది సాధించాలా. ఈ 25లో నువ్వు సక్సీడ్ మనిషిగా కావాలా, సక్సెస్ఫుల్ మ్యాన్గా నువ్వు ఉండాలా. ఈ 25లో నీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా దీవెనకరంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నావు. కానీ వెళుతున్న నీకు ఆటంకాలు వస్తున్నాయి. ప్రియులారా, ఎప్పుడైనా నేషనల్ హైవేలో కారు నడపడం ఎప్పుడు చెప్తుంటాను నేను, చాలా ఈజీగా ఉంటుంది. బయట ఎవరు తిరుగుతున్నారు? లోనికి వచ్చేయండి పిల్లలు, బయట ఎవ్వరూ తిరగడానికి వీల్లేదు. కనుక అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ అడ్డగా రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళులో ప్రయాణం ఆగిపోతుంది, ప్రయాణం లేట్ అయిపోతుంది. ఒకరోజు నేను అప్పటికింత పెద్ద పాస్టర్ గారిని కాదు, చిన్న పాస్టర్ గారిని. ట్రైబల్ ఏరియాలో అప్పుడు రోడ్లు ఉండేవి కాదు, గట్లుండేవి. చిన్న గట్ల మీద ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఎస్డి మోటార్ సైకిల్ నాకు ఉండేది, పెద్ద బండి. ఇప్పుడు బుల్లెట్ మోటార్ సైకిల్ లాగే ఉండేది అది. నేను వెళుతున్నాను, దేవుడా అని ఒక ఊరు వెళ్ళాను. అట్నుంచి వస్తున్నాను, రోడ్ లేదు, చిన్న గట్టులాగా ఉంది. అట్నుంచి వస్తుంటే నాకు అప్పటికి సెల్ ఫోన్లు గట్ట రాలేదు. నాకు సాయంత్రం కల్లా ఒక ఆయన వస్తానన్నారు. ఎందుకంటే వస్తున్నారు ఆయన, ఆ రోజుల్లో నాకు 2000 రూపాయలు ఇస్తానన్నాడు ఆయన. నాకు అప్పుడు 2000 అంటే 25,000తో సమానం అప్పుడు. కనుక ఆ 2000 రూపాయలు నాకు దొరుకుతుంది, నాకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అట్నుంచి బాగా స్పీడ్గా వచ్చేస్తుంటే నా బుర్రలో ఏముందంటే 2000 ఉంది. నేను వెళుతున్న ప్రయాణం గురించి నేను ఆలోచించడం లేదు. వస్తుండగా ఒక పెద్ద రాయి కనబడ్డట్టుగా మట్టిలో ఉంది, అది ఎక్కించి పడిపోతే ఇదంతా చెక్కేసింది, ఇదంతా భుజమంతా ఊడిపోయింది. అక్కడ మోటార్ సైకిల్ పడిపోయినప్పటికీ వాళ్ళకి సవర భాష వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు సవర భాష రాదు. పడిపోయిన నా దగ్గరకు వచ్చారు, వాళ్ళు భాషలు అడుగుతున్నారు, నాకు ఆ భాష రాదు. ఏం చేయాలో తెలియదు, రక్తం కారిపోతుంది, ఏం చేయాలో అర్థం కాకుంటుంది. అంతవరకు అప్పుడు ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు జోబిలోన. అప్పుడు నేను చేయాలనుకున్నది ఏంటంటే ఒక వ్యాన్ తెచ్చి ఈ మోటార్ సైకిల్ నన్ను తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అది చేయవలసిన పని. నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవడం లేదు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. వాళ్ళు వచ్చేమో ఏదో పసరు పోసి కట్టుకట్టి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకేంటంటే ఈ 2000 మీదే ఉంది నాకు దృష్టి, ఈ 2000 మీదే ఉంది నాకు దృష్టి. ఆ 2000 వస్తే నాకు బాగా ఇన్కమ్ వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతుందని నేను. మోటార్ సైకిల్ డ్యామేజ్ అయింది, మోటార్ సైకిల్ నడవడం లేదు. నేను రావాలనుకున్నాను కానీ 2000 గురించి దారి ఏమైంది, రాళ్ళుతో నిండిపోయింది, మొత్తానికి పడిపోయింది. ఆఖరికి ఏదో ఒక తెలుగోడు ఈ చింతపండు కొనడానికి వచ్చినోడు వచ్చాడు. ఆ వ్యాన్ వచ్చాము, దాని మీద ఎక్కించాను. ఆ మోటార్ సైకిల్ ఒక వ్యాన్ మీద ఎక్కించి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాము, హాస్పిటల్కి వెళ్ళాం, కట్లు కట్టించాం. ఈ 2000 ఇచ్చినోడు వెళ్ళిపోయాడు. 2000 పోయింది, మొత్తానికి వ్యాన్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఈ కట్లు కట్టడానికి కూడా
డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాను 2,000 ఆశించి మొత్తం ఇంచుమించుగా 3,000 చిల్లర ఖర్చు పెట్టేశాను నేను. అంటే అర్థం ఏంటంటే నా బుర్రలో ఉన్న గురి ఏంటది 2,000, కానీ 2,000 గురించి ఆశించి 3,000 రూపాయల పైన ఖర్చు పెట్టేశాను. ఈరోజు చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే వెళ్ళబోయేది గమ్యం తెలుసు మనకి. మనం విజయం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలో మనకు బాగా తెలుసు. మనకుండే కొరతల్లో సమృద్ధి ఎక్కడ పొందాలో తెలుసు. కానీ పొందవలసిన దాని దగ్గరికి వెళ్ళడానికి చాలా రోడ్డంతా ఏమున్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు రోడ్డు బాగు చేసుకోవాలా, ఆ రాళ్ళన్నీ ప్రక్కకు తొప్పించాలా, ప్రక్కకు క్లీన్ చేసి అప్పుడు మనం ప్రయాణం చేయాలి. అక్కడ అంటున్నాడు, చదవమ్మ. రాజమార్గమును చక్కపరుచుడి. ఏమంటున్నాడు? రాజమార్గమును చక్కపరచకుండా నువ్వు రాళ్లను ఏరి పారివేయకుండా నీకు రాజును కలుసుకోవడం అవ్వదు. రాజును కలుసుకోవాలంటే రాజమార్గమును ఈ 2025లో ముందు నువ్వు నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ వాగ్దానాలు ఇన్ని ఒక్కొక్కరు ఏంటంటే 2-3 తీసుకుంటారు 2-3 చర్చిల్లోన. ఈ చర్చిలోన ఒకటి, ఆ చర్చిలోన ఒకటి, ఈ కాగితం ఒకటి, ఆ కాగితం ఒకటి తీసుకొని చదువుకుంటారు. ఆహా, ఇదొక వాగ్దానం, అదొక వాగ్దానం అని. ఎన్ని వాగ్దానాలు వచ్చినా ఆ వాగ్దానానికి తగ్గట్టుగా నువ్వు జీవించకపోతే వాగ్దాన ప్రతిఫలం నీకు రాదు. ఇక్కడ వాగ్దానం ఉంది. ఏంటి వాగ్దానం అంటే ధ్వజమెత్తుడి. ఏంటట? ధ్వజమెత్తుడి. ఏంటి ధ్వజమెత్తడం అంటే? ఏంటంటే జయధ్వని చెప్పడం. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్, ఈ మ్యాచ్, ఆ మ్యాచ్ అయినప్పుడు చివరికి గెలిచినోడు ఏం చేస్తాడు? ఆ దేశం యొక్క జెండా పట్టుకొని ఆ గ్రౌండ్ అంతా ఓడిపోయిన తిరుగుతాడా, గెలిచినోడు తిరుగుతాడు. ఆ ధ్వజమెత్తడానికి ఎన్నో దినాలు కష్టపడతారు, ఎంతో శ్రమ పడతారు. రాత్రనక పగలనక ప్రాక్టీస్ చేస్తారు. రాత్రనక పగలనక దెబ్బలు తింటారు. రాత్రనక పగలనక ఎంతో ఖర్చు పెడతారు. ఎన్నో టెస్టులు ఆడుతారు. ఎంతో ప్రయాసపడి అప్పుడు ఆఖరికి ఆ గెలిచిన తర్వాత ఎంత చూస్తే చిన్న కప్పు ఇస్తారు. ఈ కప్పుతో సంబంధించింది కాదు, కానీ ఆ జెండాకుండే విలువ. ఆ జెండా ఊపుతూ తిరుగుతుండేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటే, అందరూ ఆనందిస్తుంటే వాడు గుండులో ఉండే ఆనందం, వాడు గుండులో ఉండే సంతోషం. నేను జయశీలుడినయ్యాను, నేను విజయశీలుడినయ్యాను, నేను ఆనందాన్ని చూస్తున్నాను, నా దేశాన్ని గెలిపించాను, నేను గెలవడమే కాదు, నేను నా దేశాన్ని గెలిపించాను అనే ఒక గొప్ప జయశీలులా ఫీల్ అవుతాడు. ధ్వజమెత్తుడి. ఎందుకు నువ్వు సిద్ధపరచాలా? ఎందుకు నువ్వు బాగు చేయాలా? ఎందుకు నువ్వు ఆ రాళ్ళు తీసివేయాలా? ఎందుకు నువ్వు చక్కపరచాలనంటే, నువ్వు ధ్వజమెత్తాలంటే మాత్రం, నువ్వు విజయం పొందాలంటే మాత్రం ఖచ్చితంగా రాళ్ళు నెత్తాలా. చాలామంది చేసే పని ఏంటంటే రాజును కలుసుకోవాలనుకుంటారు, ఆ రాళ్ళ మీద నడుచుకొని వెళ్తుంటారు. రాళ్ళును పక్కకు తీసి పారారు. ప్రియులారా, మీరు చిన్నప్పుడు, ఇప్పుడు మానేశారు అనుకోండి, మా అమ్మగారు, మా ఆంటీ వాళ్ళు పూర్వకాలంలో ఇది ఒక పెద్ద పని. ఆడవాళ్ళకి చేటలు పట్టుకొని బియ్యం వేసుకొని ఇలా చెరిగేవారు. చెరిగి ఆ రాళ్ళన్నీ తీసి పక్కకు తీసేవారు. ఇప్పుడు ఎవరో చెరిగినట్టుగా ఎక్కడ కనబడడం లేదు నాకు. ఇప్పుడు ఎవరో చెరిగినట్టు కనబడడం లేదు. అది గొప్ప గమ్మత్తుగా ఉండేది. అది ఆలికే తెలుస్తుంది. ఇలాగంటే ఆ రాళ్ళన్నీ పక్కెళ్ళిపోయి, ఆ చిన్నవి పక్కెళ్ళిపోయి. ఇప్పుడు ఆడవాళ్ళకి అది చేయమంటే మొత్తం అవి కలిపి వండేస్తారు, కానీ మొత్తం అవి చెరగలేరు. మళ్ళీ ఇలాగ అనేవారు. ఇలాగంటే పక్కకలా చెరిగిపోయి. ఇప్పుడు వాళ్ళు చేయమంటే చాలా కష్టం అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయిలు దీంతో బియ్యంతో కలవకూడదు. కలిస్తే మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అన్నం తిన్నప్పుడు భర్తకి కడక్కమనంటే ఆడు మండిపోతాడు. కళ్ళు పోయేవే, శుభ్రంగా అన్నం వేయలేదు, అన్నంలో రాయి పడ్డది అనేవాడు. మీకు గుర్తుందా? పూర్వం ప్లేట్లు ఇసిరేసేవారు పల్లెటూరులోన. నాకు బాగా గుర్తు.
ప్లేట్లు విసిరేసేవారు. రాయి తగిలితే టక్కమంటే, ఇప్పుడు ప్లేట్లు విసరడం గట్టలేదు. విసిరితే అట్నుంచి ఆలు విసిరేస్తారు, మళ్ళా అట్నుంచి ఆలు విసిరేస్తారు. అది మనకి తెలుసు. అందు గురించి రాజులు ఎవరంటే ఆలేస్తున్నారు, కానీ మనం మాత్రం రాజులు లేదు. ఇప్పుడు రాజులు లేరు అసలుకి. రాజులు రాని లాలే, రాజులు రాని లాలే. మా బన్నిగాడు అట్టడు ఏమైనా ప్రయత్నం చేస్తే చేస్తాడేమో, అది కూడా చెప్పలేము కరెక్ట్గా ఫ్యూచర్లోనా. ఇందాక మా స్నేహ సాక్ష్యం చెప్తుంటే మా జోషి ఇలా పట్టుకుని ఇలా చూస్తున్నాడు. గొప్ప జాలేసింది నాకు. ఒరే ఫోటో తీరా అన్నాను ఎవడికి. మా కన్నకి చూడరా ఎలా చేస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. అంటే జైల్లో నుంచి విడిపించేసినప్పుడు ఎలా చూస్తారు ధ్యానంగా, అలా చూస్తున్న పిల్లడిని ఎత్తుకొని. అంతే మన పరిస్థితులు అలాగే అయిపోయేప్పుడు. కనుక రాజసింహాసనాన్ని చూడడానికి రాళ్ళు ఖచ్చితంగా ఏరేస్తేనే మనం జయశీలు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి కొన్ని మాటలు చెప్తాను. ఎక్కడైతే రాయి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఇక్కడ కూడా ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. నాకు ఒక ద్రాక్ష తోట కలదు. ఇది యెషయా ప్రవక్త రాసిన ఒక పాట. నాకు ఒక ద్రాక్ష తోట కలదు, ఎత్తైన కొండ మీద దీనిని కొన్నాను నేను. కొని పనివాడికి అప్పచెప్పలేదయ్యా. ఈ ద్రాక్ష తోటలో నేనేం చేశానంటే, నేనే ఒక గుణపం పట్టుకొని, ఒక పార పట్టుకొని నేనే తవ్వాను. ఎందుకు తవ్వాను తెలుసా? మొక్క ఎదుగుతుండేటప్పుడు వేరు లోనకి వెళ్లకుండా కింద రాలుండిపోతే ఈ వేరు దానికి అడ్డి మొక్క పెరగకుండా ఆగిపోద్ది, మొక్క ఫలించకుండా ఆగిపోద్ది, మొక్క ఫలభరితంగా ఉండదు. ఎంత కాలమైనా సరే మొక్క ఇలాగే ఉంటుంది, కానీ దానికి ఏం ఫలము రాదు. నేను ఒక ద్రాక్ష తోట కని ఏం చేశాడట, ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరిసాడు. ఎందుకంటే రాళ్లను ఏరకపోతే నువ్వు రాజుని చేరలేవు. రాళ్లను ఏరకపోతే ప్రియులారా, జయ జీవితం కావాలనుకున్నవాడు, దేవుని సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పొందాలనుకున్నవాడు, జయాన్ని పొందుకోవాలనుకున్నవాడు, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలనుకున్నవాడు, మొట్టమొదట నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలా. నీ జీవితంలో దానికి అడ్డుగా ఉండే రాళ్ళు తొలగించేయాలండి. తొలగించకపోతే జయం పొందలేము. తొలగించకుండా ఎంతకాలం ఉంచినా సరే నువ్వు అంతే పని. గుడ్డెద్ది చేనులో మేసినట్టుగా వెళ్ళిపోవడమే తప్పించి ఆశీర్వాదం రాదు నీకు. ఎందుకు దేవుడు వాక్యం ఇచ్చాడంటే అవి తొలగిస్తావనే. అప్పుడప్పుడు ఎందుకు దేవుని దాసుల ద్వారా వాక్యాన్ని పంచుతారంటే అది తొలగిస్తావనే, దాన్ని క్రమపరుస్తావనే. ఈ ద్రాక్ష తోటలో నేను బాగా తవ్వి దాంట్లో ఉండే రాళ్ళును ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తోటను, ద్రాక్ష తీగలను నాటించాను. నేను మట్టుకు ఏం చేశాను తెలుసా? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాను. ఎంత శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటినా నువ్వు రాళ్ళగల భూమిలో తవ్వితే, రాళ్ళగల భూమిలో తవ్వి మొక్క నాటితే అది ఫలించదు, అది అభివృద్ధి చెందదు. ఈరోజు చాలామంది సంవత్సరాలు మారుతుండేటప్పుడు, ప్రభా నెక్స్ట్ ఇయర్ నన్ను దీవించిన ఆయన, నెక్స్ట్ ఇయర్ నా సమస్యలు తీర్చిన ఆయన, నెక్స్ట్ ఇయర్ నన్ను బలపరిచిన ఆయన, నెక్స్ట్ ఇయర్ నాకు ఆశీర్వాదం ఇవ్వు ప్రభా అని అనుకుంటాం. నెక్స్ట్ ఇయర్ నీకు ఆశీర్వాదం రాదు, నెక్స్ట్ ఇయర్ నీకు దీవెన రాదు. ఎందుకు రాదు తెలుసా? రాళ్ళుతోటే ప్రయాణం చేస్తున్నావు. నువ్వు మార్గంలోనైతే వస్తున్నావు, మార్గంలో ప్రయాణం చేసి నువ్వు నూతన సంవత్సరంలో ప్రయాణానికి ప్రారంభించిన నీవు ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో. పాత సంవత్సరంలో నీకుండే ఫెయిల్యూర్స్ ఏంటో, ఎందుకు నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేకపోయావు? జలుబు ఎందుకు వస్తుందో ఆలోచించుకో. జలుబు ఎందుకు వస్తుందో ఆలోచించుకొని, మంచులో తిరిగితే జలుబు వస్తుంది కనుక జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? మంచులోకి వెళ్ళకూడదు. షుగర్ ఎందుకు పెరుగుతుంది? బాగా కాఫీ, టీ, దొరికిన స్వీట్లన్నీ తినేస్తే షుగర్ పెరుగుతుంది కనుక షుగరు
తగ్గించాలా? ఒళ్ళు ఎందుకు పెరిగిపోతుంది? దొరికిన బిర్యానీ, చికెన్ అవి ఇవి అన్నీ తినేస్తుంటే వెయిట్ పెరిగిపోతుంది. నేను పాస్టమ్మ గారు, ఒక పాస్ట్ గారు, ఆయన పెద్ద బిషప్, ఆయన ముగ్గురు ఒక దగ్గర భోజనానికి కూర్చున్నమ్మా. ఆయన బాగా సన్నం అయిపోయాడు. రాజమండ్రిలో పెద్ద చర్చ అయింది. అప్పుడు చెప్పాను, పాస్టర్ గారు ఎలాగ మీరు సన్నం అయ్యారంటే, సార్ నేను 2 సంవత్సరాల్లోన 12 కేజీలు తగ్గిపోయినండి అని అన్నాడు. ఎలాగండి తగ్గారని అన్నాడు. అది తగ్గినప్పటికీ చేపలు అవన్నీ వస్తున్నాయి, చేపలు రొయ్యలు అవన్నీ వస్తున్నాయి. ఏవి వద్దనేస్తున్నాడు. వద్దు, ఇదేంటిది చేపలు వద్దనిసాడు, ఇదేంటిది చికెను వద్దనిసాడు, ఇవేంటి రొయ్యలు వద్దనిసాడు. వంకాయ వచ్చింది, వేయండి అని అన్నాడు. పప్పు వచ్చింది, వేయండి అని అన్నాడు. దాని తర్వాత ఇదేది హైదరాబాద్ వాళ్ళు స్వీట్ చేస్తారు, డబల్ కమాట్ వచ్చింది, నేను వేసుకుంటాను, ఇది వద్దండి అని. అది కొంచెం తినచ్చు కదంటే వద్దండి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి చేసాడు ఆయన తగ్గిపోవడానికి కారణం ఏంటి? నోరు కంట్రోలు చేసుకున్నాడు కనుక 12 కేజీలు తగ్గాడు. నోరు కంట్రోల్ చేసుకోకుండా తింటే ఏమవుతాడు చెప్పండి? పెరిగిపోతాడు. షుగరు పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది, అన్నిటికంటే ముఖ్యంగా మనిషి బాగా పెరిగిపోతాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ఫెయిల్యూర్స్కి కారణం ఏదో వెనక్కుండా ఉట్టి ప్రార్థన చేస్తే ఎక్కడ నువ్వు ఎంత గొప్ప దేవుడు, షుగర్ తగ్గించగలవు ప్రభువా అని చెప్పి శుభ్రం తినేస్తుంటే అవుతుందా? ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉండేవారు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు. ఆవిడ ఒక రోజు వెళ్ళినప్పటికీ, అయ్యగా దేవుడు ఎంత గొప్పోడండి అని అన్నది. ఏంటండి అని అన్నాను నేను. షుగర్ నాకు బాగా తగ్గిపోయిందండి అన్నది. ఎంతమ్మా వచ్చిందంటే 120కి తగ్గిపోయింది సార్ అని అన్నది. ఆహా అన్నది. అలా మాట్లాడుతూ చెప్పి అనేది 4 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉన్నానండి అని అన్నది. ఆహా, అది రహస్యం అనుకున్నాను నేను. 4 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉంటే మరి ఏటి తినకపోతే తగ్గిపోదా షుగరు? మరి ఆవిడతో ఏంటనంటే బాధ కదా అన్ని గురించి బయటకు వచ్చి అనుకున్నాను. ఆహా, ఇలాంటి 4 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉందట షుగరు. ఇలాంటివి కూడా చేస్తుంటారు చాలామంది. ప్రియులారా, షుగర్ ఎప్పుడు తగ్గాలి తెలుసా? నువ్వు అన్నీ తింటుంటే తగ్గిపోతే తగ్గిపోయినట్టుగా. ప్రార్థన వల్ల తగ్గిపోవడం అంటే ఏంటంటే అర్థము, అన్నీ తినేస్తుంటే షుగర్ తగ్గిపోయిందండి అని అంటే అప్పుడు తగ్గినట్టుగా. ప్రియులారా, చాలాసార్లు మనం ఆశీర్వాదాలు కావాలా, కానీ దేవుడు చెప్పినట్టుగా మనం ఉండం. ఇక్కడ అంటున్నాడు, ముందు రాళ్ళుని పీకి పారేస్తే ఆశీర్వాదం వస్తుంది. పీకి పారేయడానికి మనం ఇష్టపడం, బ్రతుకు మార్చుకోము. దీవెనలు మాత్రం దేవుని దగ్గర నుంచి మనకి వచ్చేయాలా, సమస్యలు తీరిపోవాలా, ఆశీర్వాదాలు మనకి ఫుల్గా వచ్చేయాలా. కానీ జీవితంలో మాత్రం సస్యశ్యామలమైన జీవితం మనం పొందుకోలేం. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకం. మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికి మనం అన్నీ తీర్చేయాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయి గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసి నీకు ఎలాగొస్తుందండి? నీకు ఎలాగొస్తుంది? దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకకుండా, దేవుడికి నచ్చిన పనులు నువ్వు చేయకుండా ఉంటే ఎలాగ నువ్వు మారిపోద్ది? ఎలాగ ఆశీర్వదింపబడతావు? ఎలాగ దీవించబడతావు? నువ్వు ఎలాగ దీవించబడతావు? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. కనుక బ్రాగగా తవ్వి ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ప్రియులారా, ఆలోచించండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదివితే అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 13వ మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. చూడండి, ఈ రాళ్లను ఏరి పారడం అంటే ఏంటంటే వాక్యం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. వాక్యం ఎందుకు వినాలంటే, మనం బాగుంది, మంచిగా వాక్యం చెప్పారు, చెడ్డగా వాక్యం చెప్పారు, అలాగుంది ఇలాగుందని నువ్వు మార్కులు వేయడానికి, నువ్వేదో పరీక్ష పెట్టడానికి కాదు, పాస్టర్ గారికి పరీక్ష పెట్టడానికి కాదు. చాలామంది వాక్యం ఎందుకు వింటారంటే, అక్కడ అలా చెప్తే బాగుందండి, ఇక్కడ ఇలా, మరి నువ్వే చెప్పవచ్చు కదా, మరి పాస్టర్ గారు ఎందుకు? పాస్టర్ గారు ఎందుకండి? పాస్టర్ గారిని విమర్శించే వాక్యం అది. కానీ ఇక్కడ అంటున్నాడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున. నేను
ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవి నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. నువ్వు మంచి విత్తనాలే విత్తావు కదా, నువ్వు విత్తినప్పుడు మంచి విత్తనాలు విత్తావు కదా, కానీ గురుగులు ఎలాగొచ్చాయి? నువ్వు విత్తనాలు కొనువు ఎక్కడ కొన్నావు? మంచి విత్తనాలే కదా అవి. రోజు తెల్లవారులేసి ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, మధ్యాహ్నం బజారు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, అట్నుంచి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఎందుకు గురుగులు వచ్చాయి? ఎన్ని ప్రార్థన చేసిన బుద్ధి మారదో, బతుకు మారదో. బతుకు మారకుండా, బుద్ధి మారకుండా ఎలాగ నీకు మారుతుంది? మనస్సు మారుతుంది. ఎలాగ మనస్సు మారుతుంది? 23వ వచనం కూడా చదవమ్మా. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. మంచిగా విత్తువా, మంచి నేలను విత్తువాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. అంటే నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళకముందే నువ్వేం చేయాలంటే, వాక్యం ద్వారా నిన్ను నువ్వు ఫలింప చేసుకోవడానికి 60 అంతులా 100 అంతులా, లేకపోతే ఎంతవరకు నువ్వు ఫలించాలనుకుంటున్నావో దానికి తగినట్టుగా నువ్వు సిద్ధపడిపో. దానికి తగినట్టుగా నువ్వు సిద్ధపడిపో. అక్కడ రాస్తాడు, ఇదిగో రాతి నేలను విత్తినవాడు వేరు లేనందున ఏమవుతుందటది? ఫలించదు. వేరు లేనందున ఏమవుతుందటది? ఫలించదు. విత్తనం విత్తాడు వాడు, కానీ ఎక్కడ పడ్డది? అది రాతి నేలను పడ్డది. అక్కడ ఏమంటున్నాడంటే, రాళ్ళును ఏరు పారి. రాళ్ళు మధ్యన విత్తనం విత్తితే దేనికి పనికి వస్తుంది? రాళ్ళు లాంటి మనసు కలిగిన వారికి వాక్యం చెప్తే దేనికి పనికి వస్తుందండి? ఆ వాక్యంలోకి లోనికి చొచ్చదు. ఎంత నువ్వు వాక్యం కొట్టుకో, అది ఏమాత్రం కూడా పనికిరాదు. అది ఏమాత్రం కూడా వారికి పని చేయదు. రాజు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, రాళ్ళు అడ్డుగా తగులుతున్నాయి. ఉదయకాల సమయంలో ఆలోచించు. నువ్వు జై జెండా ఎగరవేయాలనుకుంటున్నావు. నీ సమస్యలన్నీ తీరిపోయేటట్లు, చక్కపరిచేటట్లు ఇదిగో ధ్వజమెత్తాలనుకుంటున్నావు. ధ్వజమెత్తవలసిన నీవు రాళ్ళను ఏరి పారేకపోతే కష్టం అవుతుంది. ట్రెడిషనల్గా కొన్నిసార్లు మనం చేస్తాం. అమ్మా నాన్న నేర్పిన కొన్ని ప్రార్థనలు, అమ్మా నాన్న నేర్పిన కొన్ని అలవాటు సంబంధమైన భక్తి విశ్వాసాలు, ఇవి ఎంతవరకు ఉపయోగం అంటే నిన్ను ఆధ్యాత్మికంగా మంచిదారిలో నడిపించడానికి ఉపయోగపడతాయి. కానీ వాక్యం అనేది మాత్రం నిన్ను దేవునితో ఐక్యపరచడానికి, దేవునితో సంధింప చేయడానికే ఉపయోగపడతాయి. నువ్వు ఫలించాలంటే మాత్రం నీలో ఉండే రాతి, ఆ రాళ్ళను నువ్వు పారేయాల. ఏరి పారేయకపోతే నువ్వు దేనికి పనికిరావు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఒక హృదయాన్ని గురించి చెప్తున్నాడు. వీళ్ళు కూడా మరి రాజుని చేరాలనే ఉంటుంది, వీళ్ళకి ఆశీర్వాదం పొందాలనే ఉంది. వీళ్ళకి కూడా 2025లో దైవాశీర్వాదాన్ని కావాలనే, దేవునితో నడవాలనే, దైవ సంబంధమైన దీవెనలు పొందాలనే ఉంది. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి అది నేను ఇస్తాను. ఏంటది? నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తాను. నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను. స్వభావం అంటే అర్థం ఏంటి తెలుసా? బాలుడు దేనికి ఎటువంటి స్వభావం కలవాడట? మూఢత్వం కలిగిన వాడు. అంటే బై బర్త్ మనకి కొన్ని స్వభావాలు ఉన్నాయి. కొంతమందికి చిరాకు ఉంటుంది, కొంతమందికి ఎంత చెప్పినా వినరు, కొంతమందికి ఏదంటే ఏది మొదట చెప్తారు అదే నమ్ముతారు. ఇవి స్వభావాలు, ఇవి మార్చుకోరు ఎప్పుడు కూడా.
అవి మార్చుకోరండి. ఎందుకు మార్చుకోరంటే అవి స్వభావాలు. మీకు సామెతల గ్రంథంలో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుని హృదయంలో మూఢత్వం అంటే ఆధ్యాత్మికంగా ఇంకా పసిపిల్లల్లాగా ఉంటారు వాళ్ళు. ప్రతిదీ నమ్మేస్తారు, ప్రతిదీ వినేస్తారు, ప్రతిదానికి ఓటేస్తారు. అది మంచిదా చెడ్డదా ఆ చెప్పినోడు ఎవడు, వాడు మాట వినాలా లేదా, వాడు ఆధ్యాత్మికమైన వ్యక్తి, వాడు ఆధ్యాత్మికంగా ఉన్నవాడా, వాడుకుండే క్యారెక్టర్ ఏంటి, వాడుకుండే ఆధ్యాత్మిక స్థితిగతులు ఏంటి, వాడితో ఫెలోషిప్ చేయొచ్చా, వాడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, వారితో వెళ్ళడం వల్ల ఏంటి లాభం. అక్కడ పిల్లలు ఎవరు మాట్లాడుతున్నారయ్యా, ఎంతవరకు అది ఉపయోగం? బాలునికి మూఢత్వము స్వభావం, అది మారదు. అది ఎప్పుడు వరకు మారదంటే వాక్యం వారిలో పని చేసినంత వరకు మారదు. ఎందుకు మారదంటే నేను నూతన స్వభావమును నూతన మనస్సును మీకు ఇచ్చేదను. కానీ ఎహెజ్కేలు గ్రంథం, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. కానీ మీలో ఉండేది ఏంటంటే రాతి గుండె. రాతి గుండె మీద ఏదేసినా సరే పనికిరాదండి, ఏదేసినా సరే పనికిరాదు. ఒక ఊర్లో చాకలోడు రోజు బట్టలు ఉతుకుతున్నాడట. ఆ ఊర్లో మరి నీటిలోని కప్పలు ఉంటాయి కదా, కప్పలు ఉంటాయి కనుక కప్పలు వచ్చామో చెరువు దగ్గర ఆ రాయి దగ్గర కింద మీద ఉంటుంటాయి. ఒక కొత్త కప్ప వచ్చిందట. అది కొత్తదనమాట, ఏదో చెరువులో నుంచి వచ్చింది ఇక్కడికి. వచ్చేసి ఆ రాయి కిందకి వచ్చిందట. వచ్చిన తర్వాత పాత కప్పలతోటి పరిచయం ఏర్పడ్డదట. ఏమమ్మా బాగున్నామంటే మీదే ఊరు మాట్లాడుకున్నారు మనలాగే విశ్వాసులాగే. మాది పక్క ఊరేనమ్మా, మీ ఊర్లు చెరువులు ఉండవంటే మా ఊర్లు నుయ్యిలే ఉన్నాయి కానీ చెరువులు లేవు, ఇలాగ రాళ్ళు కట్టేటి ఉండవు అని అంటే ఈ లోకల్ సాకలోడు వచ్చాడట. మీదేదో సౌండ్ అవుతుంటే ఏటమ్మా సౌండ్ అంటే సాకలోడు వచ్చాడండి, రోజు వస్తాడాడు అని అన్నదట. అలాగా అంటే కొంతసేపు అయినప్పటికి వీడు గొంజడం మొదలుపెట్టాడు. గొంజడం మాట్లాడు మురికి దుప్పట ఏదో తెచ్చి పట్టన కొడితే కప్ప కొత్తది కదా ఇది, దీనికి సౌండ్కి జడిసిపోయిందట. అది జడిసిపోతే అమ్మ కొట్టేస్తాను ఎట్టిడ్డా నుంచి మళ్ళీ కొట్టింటే దెబ్బకి జడిసిపోతుంటే వీళ్ళు ఈ పాత కప్పలు ఏంటంటే దానికి బెదురు గట్ట లేవు కదా, రోజు అదే పనాలకి అవి జడకుంటున్నాయి. ఇదేంటంటే నవ్వుతున్నాయట అవి. ఇదేంటి నీకు భయం లేదా అని అన్నదట. ఓ పిచ్చిదానా, 30 సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నాం మేము, రోజు వచ్చి అలాగే కొట్టుకొని వెళ్తాడు, మాకు రోజు అలవాటు అయిపోయింది. నువ్వు ఈ రోజు వచ్చావు కనుక నీకు 4 సంవత్సరాలు అయితే నీకు అది అలవాటు అయిపోద్దంట. దీంట్లో అర్థం ఏంటి? రోజు గుడికి వెళ్తాం, రోజు వాక్యం వింటాం, పాస్టర్ గారు రోజు కొడుతుంటారు కనుక ఆయన కొట్టుకోవడమే మనకేంటి. ఎవడైనా కొత్తోడు వస్తే మాత్రం ఆడోహో మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, ఏంటిది నా గురించి చెప్తున్నారా అని ఆయనకు బాధ. కనుక కప్పల్లోంచి కూడా కథలు వస్తాయి, చూసారా? అప్పుడు కొత్త కప్పకు చెప్పారట, పిచ్చిదానా జడిసిపోవద్దు, ఆడొక గంట ఉంటాడు, గంట పోయిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం అయిపోద్ది, మళ్ళీ రేపు 9:30కో 10కో మళ్ళీ ఆదివారం వరకు మన రెస్ట్. ఈడి వాళ్ళు ఉతికిన బట్టలు తీసుకెళ్ళి ఎండేయడం, ఇస్త్రీ పట్టడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడు ఇంట్లోనే సాకలోడు మళ్ళీ ఎవడు ఇంటికి పిలిస్తే మళ్ళీ అప్పుడు వస్తాడు, మళ్ళీ అప్పుడే మళ్ళీ సౌండ్ వినపడుతుంది. అప్పుడు వరకు ఏముండదు, మనం హాయిగా ఉండొచ్చు అని అంటే, ఓహో అదంటే 5-6 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కొత్త కప్పు వచ్చిందట. ఆ కొత్త కప్పు వచ్చినడికి ఈ ముందు పాత కప్పు ఉంది కదా, ఇది చెప్పిందట, ఇగో నువ్వేడు గాబరా అయిపోవద్దు, నేను నీలాగా కొత్తగా వచ్చినట్టు గాబరా అయిపోయాను, మరొక గంటకు వచ్చామో ఆడు వస్తాడాడు దుబ్బని కొడుతుంటాడు, నువ్వేం గాబరా అయిపోవద్దు, 1 వారం రోజులు అయితే నీకు కూడా అలవాటు అయిపోద్ది. కనుక రాతి గుండుతో ఉన్నోళ్ళకి ఎన్ని దెబ్బలు కొట్టినా రాతి మీద ఏం పని చేస్తాయి? పిల్లలు ఆలోచించండి. అందు గురించి అంటున్నాడు, ఇదిగో ధ్వజం ఎత్తాలంటే నువ్వేం చేయాలా? రాళ్లను ఏరి పారేయాల, రాతి గుండెని ఏరి పారేయాల. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను రాతి హృదయాన్ని తీసేయాల. నేను నీకేం చేస్తానంట? రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేస్తాను. ఎందుకు తెలుసా? మనం మొదటి నుంచి చదవమ్మా.
నేను నీకు నూతన స్వభావం, నూతన స్వభావమును, నూతన హృదయం మీకు నూతన ఇచ్చేదను. హృదయం. నాకు కావాల్సింది మాంసపు హృదయం కావాలమ్మా. అందుగురించి నీకు నూతన స్వభావం ఇస్తాను. ఈ న్యూ ఇయర్లో నీకు ఒక నూతన స్వభావం, ఒక నూతన స్వరూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ నూతన స్వరూపం ఏం చేస్తుందంటే నిన్ను మార్చేస్తుంది. ఈ నూతన స్వరూపం ఏం చేస్తుందంటే నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ నూతన స్వరూపం ఏం చేస్తుందంటే నీ బ్రతుకులో ఉండే ఈ రాళ్ళన్నీ ఏరిపారేస్తుంది. ఈ నూతన స్వరూపం ఏం చేస్తుందంటే జయ జెండా పట్టుకొని ఎగరేస్తుంది. నీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మార్చేస్తుంది. కానీ కప్పలాగా కొట్టుకోరా కుమార్ పాస్టర్, ఎంతసేపు కొట్టుకుంటావు నువ్వు? ఎంతసేపు కొట్టుకో అనంటే నీ జీవితంలో జై జెండా ఎగరేయలేవు. గుమ్మములారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. అంతేకాదు, ఆలకించుడి, భూదిగంతం వరకు యెహోవా సమాచారము ప్రకటన చేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఈ రోజే రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. నీకు అవసరం లేదా? ఆయన ఇచ్చు బహుమానం అవసరం లేదా? ఆయన ఇచ్చు జీతం అవసరం లేదా? ఒకవేళ అవసరం లేకపోతే నువ్వు మారకుండా వెళ్ళిపోవచ్చు. ఆ రాతి హృదయంతో వెళ్ళిపోవచ్చు. నేను మారనండి, నేను ఇంతేనండి, నా బ్రతుకింతేనండి. మీకు తెలియదండి, వీటితో పడలేకపోతున్నానండి. చాలామంది అంటారు, అమ్మ కొంచెం మాట్లాడే తెల్లే, పోనా ఈరోజు తాగాడు రేపు మానాడు. మీకు తెలియదు సార్, పడినోడు తెలుస్తుందండి బాధ. అయ్యా, పడినోడు తెలుస్తుందండి బాధ. ఎంతమంది ఆడవాళ్ళు అంటారు. నిన్న ఒకరు చెప్పారు కదా, విడిపోయిన వారిని కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాము. నా దగ్గరకు ఒక ఇద్దరు వచ్చారు, 3 గంటలు మాట్లాడాను. చదువులోన టాప్ వాళ్ళు, బాగా చదువుకున్నారు, పెళ్ళయి 6 మాసాలు కూడా అవ్వలేదు. అప్పటికి చర్చి లేదు, పాత చర్చిలో. పెళ్ళయి 6 మాసాలు కూడా అవ్వలేదు. భోజనం చేయలేదు నేను, వాళ్ళు కూడా చేయలేదు. 11 గంటలకు కూర్చున్నాను, మధ్యాహ్నం 3 అవుతుంది. విడిపోతామంటే విడిపోతాం. నాకు దుఃఖం వచ్చింది, నేను ఏడిచాను. వాళ్ళకి మాత్రం ఏడుపు రావడం లేదు. ఆఖరికి వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనా విడిపోతే కలపాలి కానీ కలిసి ఉన్న వాళ్ళని మాత్రం విడగొట్టకూడదని వాక్యం చెప్తుంది. అమ్మ, నేను విడిపోయిన వాళ్ళని కలపగలను కానీ కలిసిన వాళ్ళని విడగొట్టకూడదు. ఇది వాక్యానుసారమైన సత్యం. కనుక నేనేం చేయలేను. ఇంకా రండి, ప్రార్థన చేసి ముగించేస్తాను. మీ తర్వాత మీ ఇష్టం మీదే అని చెప్పి 2 చేతులు పట్టుకున్నాను. 2 చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తూ చివరికి ఆ 2 చేతులు అనుకోకుండా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి ప్రార్థన చేసి ఆమె చెప్పి ఆశీర్వాదం ఇచ్చాను. నా చేతులు తీసాను కానీ వారి చేతులు వారు తీయడం మానేశారు. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అప్పుడు అనుకున్నాను, వాక్యం ఎంత ఖచ్చితమైనది. చివరికి వారిద్దరు కూడా విడిపోవడానికి అవకాశం లేదని వాక్యం చెప్తుంది. ఎవరు కూడా విడగొట్టకూడదు, వారు కూడా విడిపోవడానికి వీలు లేదు. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఈ రాతి హృదయం చేసే పని ఏంటంటే మారదు, మంచిని కోరుకోదు, కానీ ఇంకొక దాన్ని ఆశించదు. ఆ మూర్ఖుని స్వభావం, బాలుని యొక్క మూఢ స్వభావం దాన్నే స్వీకరిస్తుంది. ఎక్కడ కూడా వంగదు, ఎక్కడ కూడా లొంగదు. ఏదైతే అయింది అవసరమైతే నేను అలాగే ఉండిపోతానండి అనుకుంటారు కానీ ఏమాత్రం కూడా లొంగదు. కనుక ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదం కొరకు మరొకసారి ఆలోచించు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనం. 48వ అధ్యాయము 4వ వచనం. ఇది ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. నీవు మూర్ఖుడువనియు
నీ మెడ ఇనుప నరమనియు నీ నిదురు ఇత్తడదనియు నేను ఎరిగియుండి. ఇక్కడ చూడండి, నువ్వు మూర్ఖుడువనియు నీ మెడ ఇనుప నరమనియు మెడ ఇనుప నరమనియు. ఇనుప నరమని, ఇదేంటండి ఇది? నా వైపు చూడండి, ఇదేంటిది? మెడ. ఇది ఇటు తిరుగుతుంది. ఇదే కానీ ఇనుతో చేశారనుకోండి, తిరుగుతుందా? అందు గురించి అంటారు చాలా మంది పెద్దలు ఏమిటంటారంటే, ఒరే మేడొంచిరా కొంచెం, ఒరే కొంచెం మెడొంచిరా అని అంటారు. మెడొంచని పొగరబోతురని అంటారు. ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడదనియు నేను ఎరిగియుండి నా విగ్రహం ఈ కార్యములను జరిగించిననియు. విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలమనే ఆ సమాచారం నీకు తెలియజేస్తుంది. అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. అంత పొగరబోత్తనం ఉండకూడదు మనిషికి. ప్రవచనాలు చెప్పే ప్రవచనకర్త ఏంటంటే, మనిషి ఈ స్వాభావికమైన పరిస్థితిని మారకపోయినప్పటికి ఏమైపోతారంటే స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది. ఇంకా ఎవరికి లొంగర్, ఇంకా ఏంటైతే అయిందండి, ఎలాగైతే అయిందండి. ఇనుప మెడ ఏంటండి? మెడ ఇనుప నరమనియు. ప్రియులరా, అదే దానికి సంబంధించిన వచనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనంలో రాస్తాడు. ఇక్కడ దానికి సంబంధించి, ఈ ప్రవచనానికి సంబంధించి మరొక వచనం రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 23వ వచనం. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. ఎలాగా? ఈ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. ఎలా ఉంటుందటండి? జాగ్రత్త వినండి. ఇత్తడి వలె ఉండును. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఏంటి ఒకసారి ఆలోచించండి. భూమి ఇనుమైపోతే, ఆకాశం ఇత్తడైపోతే పంటలు పండుతాయండి? ఫలభరితమైన మనిషి బ్రతకగలడా? ఇంక చదువమ్మా. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయను. నీ దేశపు వర్షము ధూళిగాను బుగ్గిగాను చేయను. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చు. అంటే దేవుడు ఒక రాతి గురించి చెప్తూ ఈ మాటలు, ఇదిగో రాజు అక్కడ ఉన్నాడు, రాజును చేరుకుంటే నువ్వు జై జెండా ఎగరేయగలవు. జై జెండా ఎగరేయకుండా నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు వెళుతున్న ప్రయాణంలో రాళ్ళు అడ్డుగా ఉన్నాయి. ఈ రాళ్ళను నువ్వు దొర్లించకుండా వెళ్ళిపోతున్నావు ప్రయత్నం చేసి. ఈ రాళ్ళను తోసివేయకుండా వెళ్ళిపోతున్నావు. అంటే ఆధ్యాత్మిక చింత నీకు లేదు. అయ్యో, నా జీవితం ఇలాగైపోతుంది, ఎందుకు నా బ్రతుకెందుకు ఇలాగైపోతుంది, ఇది నేను చేస్తున్నది తప్పు, ఇది నేను ఇలా చేయడం పొరపాటు, నా నుంచి ప్రజలు, లేకపోతే నా నుంచి నా భార్య, నా నుంచి నా భర్త, నా నుంచి నా పిల్లలు శాపగ్రస్తులు అవుతున్నారు, లేకపోతే నా నుంచి నా బ్రతుకులు నష్టపోతుంది అనేది ఆలోచించడం లేదు. ఏదేమైనా పర్వాలేదు. ప్రియులరా, చాలామందికి తెలియదు. మనము చేసే పొరపాట్ల వలన కొన్నిసార్లు మన పిల్లలు నష్టపోతారు. మనము చేసే ఆశీర్వాదపు పనులు మన పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది. మనము చేసే కష్టమైన పనులు మన పిల్లలకి శాపంగా మారుతుంది. రాళ్ళను తొలగించకుండా నువ్వు రాజును చేరుకోవాలంటే అది ట్రెడిషనల్ స్పిరిచువల్ భక్తిది. అంటే వెళ్ళిపోతున్నావు, నువ్వు జీవితం వెళ్ళిపోతున్నావు, క్రైస్తవుడిగా జీవించేసే వెళ్ళిపోతున్నావు, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకొని ముందుకు సాగిపోతున్నావు. కానీ ఏమాత్రం కూడా నీలో పవర్ లేదు, నీలో శక్తి లేదు, నువ్వు మారడానికి ఇష్టపడకుంటున్నావు. కనుక దేవుడు ఏమంటున్నాడే, ఆకాశం ఎలాగ మార్చేశాడట, ఇత్తడిగాను భూమి ఇనుముగాను మార్చేస్తున్నాడు. అంటే నువ్వు ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, నువ్వు రాజును చేరుకున్నా సరే నీ సమస్యలు తీరవు, నీ బ్రతుకులో నువ్వు ముందుకు కొనసాగలేవు. ఉదయకాల సమయంలో నీతో మనవి చేస్తున్నాను. మళ్ళా సబ్జెక్ట్కి వచ్చి నేను ముగించేస్తాను. నీ ముందు ఒక జై గీతం ఉంది, నీ
నీ ముందు ఒక జై జెండా ఉంది. ఆ జై జెండా ఎక్కడుందంటే రాజుగారి చేతిలో ఉంది. 2025లో జెండా పట్టుకొని రెడీగా ఉన్నాడు దేవుడు. నువ్వు వస్తే ఈ జెండా నీ చేతికి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ జెండా నీ చేతికిస్తే నువ్వు గీతాన్ని పాడుతూ ఈ జై జెండాను ఊపుతూ నువ్వు వెళ్ళిపోతావు. ఇదిగో నీ జీవితంలో కష్టాలు రాక మానవు, నష్టాలు రాక మానవు, శోధనలు రాక మానవు, బాధలు రాక మానవు. కానీ ఆ రాళ్ళన్నింటినీ దాటుకొని, రాళ్ళన్నింటినీ తోసుకొని నువ్వు నా దగ్గరికి రా. ఎందుకంటే నేను జయాన్నిచ్చేవాడును. ప్రయాసపడి కష్టపడి ఎన్నో దినాలు అలసిపోయి దెబ్బలు తగిలించుకొని నష్టపోయి ఆరోగ్యాన్ని కోల్పోయి నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైన పొంది 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 నీ జీవితంలో అలసిపోయావు. కానీ చివరికి నువ్వేం చేసావో తెలుసా? జెండా ఊపుకుంటూ గ్రౌండ్ అంతా తిరుగుతుంటే నీ దేశం నీ వైపు చూసి, నీ బంధువులు నీ వైపు చూసి, నీ భార్య నీ వైపు చూసి, నీ తల్లిదండ్రులు నీ వైపు చూసి, నీ సంఘం నీ వైపు చూసి గొప్ప ఆనందాన్ని అనుభవించే సంవత్సరంగా ఈ సంవత్సరం నీకు రావాలా? ఈ సంవత్సరం నీ సంవత్సరానిగా రావాలా? కనుక ప్రియులారా, రాళ్ళు లేకలేదు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పొలములో ఉండే రాళ్ళుని ఏరి, నీ పొలములో ఉండే రాళ్ళుని ఏరు. ఏరకపోతే ఫలాలు ఫలించవు. ఎందుకు తెలుసా? ఎత్తడిగా చేశాడు ఆకాశాన్ని, ఇనుముగా మార్చేశాడు భూమిని. జై జెండా ఆయన చేతిలోనే ఉంది. ధ్వజమెత్తి నువ్వు పాడడానికి, ధ్వజమెత్తి నువ్వు తిరగడానికి కావాల్సిన అవకాశాలు లేవు. ఎందుకు తెలుసా? ఎన్నో వాక్యాలు వింటున్నావు, అవి రాతి నేల మీద పడి వేరు లేనందున చచ్చిపోతున్నాయి. అవి వాక్యం వినడం లేదా? వింటున్నావు. గుడికి వెళ్ళడం లేదా? వెళుతున్నావు. వాక్యం చదవడం లేదా? చదువుతున్నావు. కానీ అన్నీ విమర్శనాత్మకమైన మాటలు, విమర్శనాత్మకమైన చేష్టలే. వాక్యం చదువుతున్నావు, ఇప్పుడు యూట్యూబ్లోన మనకు మనమే విమర్శించుకున్న మాటలు ఎక్కువైపోయాయి. అది ఎందుకు చేయకూడదు, ఇదెందుకు చేయాలా, అది ఎందుకు అలాగన్నాడు, ఇదే మనకు మనమే విమర్శించుకుంటున్నాం. ఈరోజు సంఘాల్లో కూడా అలాగే. ప్రియులారా, ఆలోచించండి. దేవుని పిల్లలమైన మనం విధేయత కలిగిన వారమై, వాక్యానికి లొంగిన వారమై ఈ 2025 సంవత్సరం ఇదిగో మనం ఎదురుగా ఉండే రాళ్లను, మన ఎదురుగా ఉండే తుప్పులను, మన ఎదురుగా ఉండే గచ్చు పొదలను తొలగించేసి, తీసివేసి, పారవేసి. కొంచెం కష్టమే, అలసిపోతుంటాం. కొన్నిసార్లు అవి తవ్వినప్పుడు చేతులు బొబ్బలెక్కుతాయి, కొన్నిసార్లు దాన్ని నరికినప్పుడు కొన్నిసార్లు రక్తం కారుతుంది. కానీ మానేయొద్దు. నువ్వు రాజుని చేరాలంటే, జై జెండా పట్టుకోవాలంటే ఇవి తప్పు. ఇవి నిందలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, ఏవైనా కావచ్చు. కానీ వాటిని సహించగలిగిన వాడువై, వాటిని భరించగలిగిన వాడువై నువ్వు వెళ్ళగలిగితే దేవుడు అంటున్నాడు, రా, నేను ఇస్తాను నీకు. ఇదిగో నా చేతిలోనే ఉంది. నేనిచ్చు బహుమానం, నేనిచ్చు జీతం నా దగ్గర ఉంది. నేనిచ్చు బహుమానం నా దగ్గర ఉంది. నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2025 వరకు చూస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం నీ గురించి వెయిట్ చేస్తున్నాను. నువ్వు సంవత్సరాన్ని వైపే చూస్తున్నావు కానీ సంవత్సరాన్ని నిర్మించిన నా వైపు చూడడం లేదు. సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు కానీ ఈ న్యూ ఇయర్ని సృష్టించిన నా వైపు చూడడం లేదు. హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు కానీ క్రిస్మస్ కారకుడైన నా వైపు చూడడం లేదు. ఈ సంవత్సరం నా వైపు చూడు. కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నా వైపు చూడు. శోధన వచ్చినప్పుడు నా వైపు చూడు. బాధ కలిగినప్పుడు నా వైపు చూడు. ఇదిగో అది రాయి అనుకో, మెల్లగా దొరికించడానికి, మెల్లగా దాన్ని తోసివేయడానికి ప్రయత్నం చేయి. ఇదిగో గుణపం పట్టుకొని, ఇదిగో ఆ రైతు ఆ ద్రాక్షవల్లిలో మొక్క నాటినప్పుడు ఆయన తవ్వి రాళ్ళుని ఏరిపారేసినట్టుగా నువ్వు కూడా ఏరిపారే. ఎందుకంటే లోతైన వేరు కలిగిన వాడై. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ విత్తనం వేసేయద్దు. ఎక్కడ పడితే అక్కడ విత్తనం వేసేస్తే అది మొలవదు. మంచి చోటల హృదయంలో విత్తనం వేసుకో. ఆ విత్తనం ఫలించేటట్టుగా చూసుకో. అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఉదయకాల సమయంలో నీ ఫెయిల్యూర్స్ని సక్సెస్ఫుల్గా మార్చడానికి ఈ వాక్యాలు చెప్తున్నాను. 2025 అపజయాలు ఫాలో అవ్వద్దు. 2025 కష్టాలు ఫాలో అవ్వద్దు. 2025 నీకుండే ఇదిగో కన్నీటిని, నీకుండే బాధను,
నీకుండే ఇదిగో కష్టాన్ని, నీకుండే ఇదిగో ప్రతి పరిస్థితిని కూడా దేవుడు జయంగా మార్చాలనుకుంటున్నాడు. బహుశా అనుకుంటున్నావేమో ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. దేవుని ఆలస్యం అది ఆలస్యం కాదు. దేవుని ఆలస్యం నీకు ఒక అద్భుతం. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ప్రతి ఆలస్యం నీకు ఒక అద్భుతం. ఈ ఆలస్యంలో నువ్వు అనేక పాఠాలు నేర్పిస్తాడు. దేవుడిచ్చే ఆలస్యంలో శ్రేష్టమైనవి దొరుకుతాయి. దేవుడిచ్చిన ఆలస్యంలో అద్భుతమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆలస్యమని ఎదురు చూశాను, కానీ ఈ ఆలస్యంలో నీ అద్భుతాలతో నన్ను నింపు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇదిగో నీ వైపు రావడానికి, నీతో ఉండడానికి నన్ను అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఇది న్యూ ఇయర్కి సంబంధించిన ప్రార్థన కనుక, ఇదిగో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నాయనానికి వందనాలు, రక్షకానికి వందనాలు తండ్రి, రక్షకానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నువ్వు శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు, ఇదిగో అపజయాలు జయాలుగా మార్చే దేవుడు, ఇదిగో ప్రభా కరుణా కటాక్షాలతో మమ్మల్ని నింపే దేవుడు ప్రభా. ఇదిగో నీ శక్తితో మమ్మల్ని నింపండి. ఇదిగో ప్రభా మాలో ఉండే రాళ్ళను తీసి పారేయండి, రాతి హృదయాన్ని తీసివేయండి ప్రభా. ఇదిగో మెత్తని హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 2025వ సంవత్సరం గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా ఉండడానికి దేవుడు మన్ని ఆశీర్వదించలాగిన ప్రార్థన చేసుకుందాం. రాయగాడి నుంచి వచ్చిన ప్రసాద్ మన్ని ప్రార్థనలో నడిపిస్తారు. మైక్ ఇవ్వండి. ఆయన ఇష్టపడుతున్నాడు కనుకనే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని లోతుగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనల్ని ఆశీర్వాదం, స్వస్థత అంతవరకే కాదు, కానీ మనకు ఆశీర్వాదకర్త ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. స్వస్థపరచు వాడి కొరకు మనము వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఏదైతే ఆయన్ని కలుసుకోకుండా మనము కఠినముగా ఉన్నామో వాటిని తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రతి కఠినత్వము కలిగిన హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ఆయన మంచితనాన్ని మన ఎడల కనపరుస్తూనే ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవటానికి రాళ్ళు, ఇబ్బందులు, కష్టాలు, కరుకు మార్గాలు, వంకర మార్గాలు, ఎత్తులు, ప్రతి ఒక్క వాటిని తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు కనుకనే ఈరోజు మన ఎదుటకు ఆ వాక్కును పంపిస్తున్నాడు. ఆ వాక్కే మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్కే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్కే మనల్ని లేవనెత్తుతుంది. ఆ వాక్కే ఆయన యొద్దకు నడిపిస్తుంది. ఆ రాజును కలుసుకోవడానికి ఆ వాక్కు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ పంపిస్తున్న దేవుడు. వాహ్, నీ వాక్కుతో మరొక మారు నన్ను బాగు చేయదేవా. నీ వాక్కుతో మరొక మారు నన్ను స్వస్థపరచుదేవా. నీ వాక్కుతో నా కుటుంబాన్ని కట్టుదేవా. నీ వాక్కుతో మా సంఘంలో ఉజ్జీవం తీసుకురాదేవా. నీ వాక్కుతో నీ యొద్దకు వచ్చే కృపగా మారి నిన్ను కలిగి ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.